వెల్కమ్ బ్యాక్. అక్రమ కేసులో అరెస్ట్ అయి చెంచలగూడ జైల్లో ఉన్న బాల్క సుమన్తో కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ కానున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ములాఖత్లో పాల్గొంటారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు రేవంత్ సర్కారు కుట్రపూరితంగా బాల్క సుమన్ను అరెస్టు చేసింది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందిస్తారు చెంచల్గూడ నుంచి. సందీప్, చెప్పండి, ఏదైతే సుమన్ని కేటీఆర్ ఎంతసేపట్లో కలవలున్నారో అక్కడ పరిస్థితి ఏంటి? రైట్, 10 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇంకా ముఖ్య నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ములాఖత్ కూడా తీసుకోవడం జరిగింది. 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకొని వారిని బాల్క సుమన్ను పరామర్శిస్తారు. మనకు తెలిసిన విషయమే, శనివారం దాదాపు అంటే ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకు తరలించారు బాల్క సుమన్ని. న్యాయస్థానము జడ్జి నివాసంలో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో వారిని బాల్క సుమన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రధానమైనటువంటి అంశం సింగరేణికి సంబంధించి బొగ్గు కుంభకోణం జరుగుతోంది, అవినీతికి పాల్పడుతున్నారంటూ వారు ప్రశ్నించడం జరిగింది. ఈ అవినీతి అరికట్టాలంటే ఒక మిలిటెంట్ తరహా పోరాటం చేయాలి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఏ విధమైన పోరాటం చేశామో అదే పోరాటం ఇప్పుడు కొనసాగాలంటూ వారు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించే సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్లో సింగరేణికి సంబంధించినటువంటి కోల్ దానికి సంబంధించినటువంటి సింగరేణి అధికారులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో 6 సెక్షన్లు అయితే నమోదు చేశారు వెంకట్. 6 సెక్షన్లలో ప్రధానమైనటువంటిది 326 అనే ఒక సెక్షన్ను యాడ్ చేశారు. దీంతో దాని ప్రకారము వారిని రిమాండ్కి తరలించారు. మిగతా 5 సెక్షన్లు బెయిలబుల్ అయినప్పటికీ కూడా ఒక సెక్షన్ మాత్రమే అత్యంత కఠినమైన సెక్షన్ను విధించారు. కారణం మొత్తగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు. తద్వారా నష్టం జరగబోతోంది, విధ్వంసం సృష్టించబోతున్నారు అనేటువంటిది సెక్షన్ యొక్క ఉద్దేశం. భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం అయితే ఆ కేసు నమోదైంది. ఈ క్రమంలో వారు శనివారం అంటే ఆదివారం తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే జగదీష్ రెడ్డి కావచ్చు, ఇటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అలాగే ఇటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా కూడా ఇప్పటికే పరామర్శించారు. ఇవాళ మరి కాసేపట్లో 10 గంటల తర్వాత కేటీఆర్ గారు రాబోతున్నారు. ములాఖతులో బాల్క సుమన్తో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ రేపు లేదా సుమారు నాడు రాబోతోంది. ఎందుకంటే ఈ సెక్షన్ అక్రమంగా పెట్టారు, కావాలని అంటే దేశంలో ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ మొత్తం కూడా బాల్క సుమన్కు ఆపాదించాలంటూ ఇప్పటికే జగదీష్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా అనవసరమైన సెక్షన్లు జోడించి ఎలాగైనా సరే ప్రభుత్వం ఒక కక్షపూరితంగా అవినీతిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ విధంగా జైలుకు పంపాలనేటువంటి ఒక కుట్రతోటి చేశారు. ఇప్పటికే తాను అనేక కేసులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే 320కి పైగా కేసులు తనపైన గతంలో నమోదయ్యాయి. వాటన్నీ కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ రికార్డు బద్దలు కొట్టేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోంది. కాబట్టి తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాల్క సుమన్ ఆ రోజు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా నాంపల్లి పోలీసులకు లొంగిపోయారు. నాంపల్లి పోలీసులు ఒక హైడ్రామా మధ్య గత 4 రోజులు అంటే మనం చూసాం, అరెస్టుకు ముందు 4 రోజులు తెలంగాణ భవన్ చుట్టే మఫ్టీలో పోలీసులు వందల సంఖ్యలో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా పోలీసులకు లొంగిపోయారు. దీంతో నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి దాదాపు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తిగా విచారించారు. ఇటు కోలు సంబంధించినటువంటి లిమిటెడ్ సభ్యులు, అలాగే ఫిర్యాదు ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇద్దరిని కూడా విచారించారు. ఇద్దరి వాంగ్మూలాలు కూడా స్టేట్మెంట్ నాంపల్లి పోలీసులు రికార్డు చేసిన తర్వాత 12 గంటల ప్రాంతంలో జడ్జి నివాసంలో హాజరుపరిచారు హిమాయత్ నగర్లో. అక్కడి నుంచి దాదాపు 2 గంటల ప్రాంతంలో అంటే ఆదివారం ఉదయం పొద్దున 2 గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా గత 4 రోజుల నుంచి సుమన్ ఇందులోనే జైల్లో ఉన్నారు. ఇప్పటికే అనేక మంది కూడా పరామర్శించారు ములాఖతులో. ఇవాళ మరి కాసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. ఎందుకంటే అక్రమమైనటువంటి సెక్షన్లు పెట్టి వేధిస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే వరి ధాన్యం కొనుగోలు చేయండి, రైతులు ఇబ్బంది పడుతున్నారంటే కూడా అది దానిపైన కూడా సెక్షన్లు నమోదు చేయడము, అలాగే ఇటు ఏ రకంగా దొరుకుతారు బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించేటువంటి వ్యక్తుల గొంతురొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఇప్పటికే కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మరి కాసేపట్లో అయితే రాబోతున్నారు. దాదాపు 10 నుంచి 11
గంటల మధ్యలో ఈ గంట పాటు అరగంట పాటు మిలాఖత్లో కలుస్తారు. వారితో పాటు సనత్ నగర్ ఎమ్మెల్యే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే మొత్తంగా మరొక సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, అలాగే బీఆర్ఎస్ స్థానిక నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో అయితే కేటీఆర్ గారు ఇక్కడ చేరుకొని బాల్క సుమన్తో మాట్లాడతారు. అయితే వీరంతా త్వరలో బెయిల్ పిటిషన్ కింది స్థాయి కోర్టులో దాఖలు చేయబోతున్నారు. బెయిల్ పిటిషన్ వస్తే ఈ సెక్షన్ సంబంధించి ఈ అనవసరమైనటువంటి సెక్షన్ యాడ్ చేశారు కాబట్టి ఆ సెక్షన్ పైన కూడా ఇప్పటికే ఉన్న ఆర్గ్యుమెంట్స్ కూడా దాదాపు గంటన్నర పాటు కొనసాగాయి. కానీ న్యాయమూర్తి కింది స్థాయిలో కింది కోర్టులోనే మీరు లోయర్ కోర్టులో దీనిపైన ట్రయల్స్ కోర్టులోనే చేసుకోవాలని చెప్పడంతో రిమాండ్కి తరలించారు. 14 రోజుల పాటు రిమాండ్, అంటే ఈ నెల 12వ తేదీన రిమాండ్ ముగియబోతోంది. ఈలోపు బెయిల్ పిటిషన్ కూడా అయితే రేపు లేదంటే సోమవారం రోజు బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతుంది. మొత్తంగా వెంకట్ మరి కాసేపట్లో అయితే 10 గంటల ప్రాంతంలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా రాబోతున్నారు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.